ఫ్రెండ్స్, ఇదిగోండి నా సెటప్, న్యూ సెటప్. ఐ మీన్ ఓల్డ్ సెటప్ ఉంది, ఇంకా సిపియూ అనేది. ఇంకా ఇది హై అండ్ కాన్ఫిగరేషన్. నా దగ్గర ఆల్రెడీ 10 సిపియూలు ఉంటాయండి. నేను ఆల్మోస్ట్ 10 సిపియూల పైన వాడతాను. ఈ సిపియూ వచ్చేసరికి హై అండ్ కాన్ఫిగరేషన్, కొద్దిగా 5625 అనమాట, Ryzen 5. ఆల్మోస్ట్ సింపుల్గా చెప్పాలంటే మనకి 8K వీడియోస్ కూడా బఫర్ కాకుండా ప్లే అవుతాయి. మన భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 8K వీడియోస్. ఇది 16 GB ర్యామ్ ఇచ్చున్నాడు ఆల్రెడీ. 16 GB కాకుండా నేను ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 16 GB ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నాకు సరిపోతుంది. నేను గూగుల్ షీట్స్ ఎక్కువ వాడతాను ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్కి, దానికోసమని. మీకు కంప్యూటర్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. నాకు ఇచ్చే ఫీజల్లా మీరు జస్ట్ ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి. నేను చాలా వరకు నాలెడ్జ్ నాకు ఎక్కువే ఉంది, మీకు ఈజీగా ఆన్సర్ చేస్తాను. ఇంకోటి వచ్చేసరికి ఈ మానిటర్ ఆన్ అవ్వలేదు. నేను యాక్చువల్గా కన్వర్టర్ వాడాను. ఇది వచ్చేసరికి కన్వర్టర్ టైప్ సి నుంచి విజీ అనమాట. టైప్ సి నుంచి హెచ్డిఎంఐ కన్వర్టర్ కూడా ఉంది. ఇది కూడా వాడితే పని చేయలేదు. నేను అదే ఏసర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాను. నా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇది జస్ట్ నిన్నే ల్యాప్టాప్ వచ్చింది, అసలు ప్రాబ్లం అనేది నాకు ఫైండ్ కాలేదు. ఏసర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాను. నాకు తెలిసి బేసికల్లీ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది ఖచ్చితంగా. స్మాల్ ఇష్యూస్ అయితే నేను సాల్వ్ చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ కేబుల్ని నేను ఆల్రెడీ ఈ ల్యాప్టాప్లో ట్రై చేశాను. ఆల్రెడీ ఈ ల్యాప్టాప్లో ట్రై చేస్తే వచ్చేస్తుంది. అంటే దాని ప్రాబ్లం బేసిక్గా ల్యాప్టాప్లోనే ఏదో ఉంది, సమ్ స్మాల్ ప్రాబ్లం అనేది. అది రెక్టిఫై చేసేస్తారు. ఎలక్ట్రానిక్స్ అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవండి, దాన్ని రెక్టిఫై చేసుకునే పాయింట్.